నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 10వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠ్యాంశమైన దానశీలం పాఠ్యాంశంలో 3వ భాగాన్ని చదువుకున్నాం. మనం ఇప్పటివరకు 1-2 భాగాలలో పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలు, కొన్ని పద్యాలు నేర్చుకున్నాం. ఈ భాగంలో మరికొన్ని పద్యాలు నేర్చుకున్నాం. ఈ భాగంలో మరికొన్ని పద్యాలు నేర్చుకునే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు ఎస్ఎం తెలుగు పాఠశాల. మీరు కనుక యూట్యూబ్లో ఎస్ఎం తెలుగు పాఠశాల అనే పేరుతో సెర్చ్ చేసినట్లయితే ఛానల్ కనిపిస్తుంది. అందులో మీ అప్లోడ్ చేసినటువంటి వీడియోలన్నీ అందులో మీకు కనిపిస్తాయి. మీకు అవసరం ఉన్నటువంటి వీడియో చూడవచ్చు. ఓకేనా? తర్వాత చూడాలి. 10వ తరగతి 1వ పాఠం దానశీలం 3వ భాగం ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం. ఓకేనా? తర్వాత చూడండి. ఇది దానశీలం. ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరు ఒకసారి చూద్దాం. కవి బమ్మెర పోతన. ఈయనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం మొదటి భాగంలోనే నేర్చుకున్నాం. కవి పరిచయంలో ఆయనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మరొకసారి చెప్పడం లేదు. తర్వాత చూడండి. దానశీలం కవి బమ్మెర పోతన. మన పాఠ్య పుస్తకంలో ఈ విధంగా కనిపిస్తుంది. మీరు గుర్తుపట్టడం కోసం చూపించారు. ఓకే, తర్వాత చూడండి. ఇది ప్రవేశిక. ఈ ప్రవేశిక కూడా మీకు మొదటి భాగంలో చెప్పాను, రెండో భాగంలో కూడా చెప్పాను. అయినా మరొకసారి చూద్దాం. ఎందుకంటే మనం ఈ పాఠ్యాంశంలో ఏం చదువుకోబోతున్నాం అనే విషయాన్ని మనకు కొంత అవగాహన కలగడం కోసం, మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఏ విషయాలను మనం తెలుసుకోబోతున్నాం అనే సమాచారం మనకు తెలవడం కోసం ఈ ప్రవేశికను మరొకసారి చదువుదాం. చూడండి ఒకసారి. ఇచ్చిన మాట తప్పకపోవడం, తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం అనే, తన ఇంటికి వచ్చిన అతిథి అభాగ్యగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణం. మానవులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఇచ్చిన మాట తప్పకపోవడం, తాను సంపాదించిన దానిలో తన శక్తి మేరకు ఎంతో కొంత దానం చేయడం, తన ఇంటికి వచ్చిన అతిథులను అభాగ్యగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలు. ఇవి ప్రతి మానవునికి ఉండవలసినటువంటి గుణాలు. మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహానీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కథలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది. నేటి సమాజంలో మానవతా విలువలు పూర్తిగా అడుగంటిపోయింది, అంతరించిపోయింది. అడుగంటిపోవడం అంటే అంతరించిపోయింది. ఎవరి గురించి ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు, ఎవరికి ఎవరు సహాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి పురాణాలలో ఇంతకుముందు ఉన్నటువంటి మహానీయుల కథలు ఎన్నో ఉన్నాయి. వాటిని చదివి స్ఫూర్తి పొంది, అంటే వాటిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం చేయవలసినటువంటి, మనుషులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటిదో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రస్తుత పాఠములో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించిన, హెచ్చరిస్తున్న వామనుడి కోరిక మేరకు దానం చేస్తాడు. ఈ పాఠంలో బలిచక్రవర్తి ఏం చేస్తాడు? తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారిస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఈ దానం చేయకమని వారిస్తున్నా, ఈ దానం చేస్తే నీకు ప్రమాదం వస్తుందని హెచ్చరిస్తున్నా వామనుడి కోరిక మీద. వామనుడు అంటే ఎవరో మీకు తెలుసు. మొదటి భాగంలోనే, రెండవ భాగంలోనే పూర్తిగా వివరించారు. అంటే చిన్నగా ఉన్నటువంటి కుబ్జుడు, పొట్టిగా వామనావతారుడు చిన్న రూపాన్ని ధరించి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు అన్నమాట. ఆయన కోరిక మేరకు దానం చేస్తారు. ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం. అట్లాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని పోతన రాసినటువంటి పద్యాల్లో మనం చదివి ఆస్వాదిద్దాం. అని ఎంత అద్భుతంగా రాసిందో పద్యాలు చదివి తెలుసుకుందాం. ఓకేనా? తర్వాత చూడండి. ఇది పద్యం. ఇది పాఠ్యాంశంలో 4వ పద్యం. మనం 1వ భాగంలో 1 పద్యం, 2వ భాగంలో 2, 3 పద్యాలు చదువుకున్నాం. ఇందులో కూడా కొన్ని పద్యాలు చదువుదాం. ఇక్కడ ఒక పద్యం ఇచ్చింది. ఈ పద్యం ఏంటిది? షా అంటే షార్పులు, చుక్క గుర్తుగల పద్యం. చుక్క గుర్తుగల పద్యం అంటే ఏం చేయాలి? నోటికి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం రేపు పరీక్షల్లో రావచ్చు. ప్రతిపదార్థం రాయమని అడగవచ్చు, లేదా పద్యాన్ని పూరించమని అడగవచ్చు, లేదా పద్యానికి
భావం రాయమని అడగవచ్చు. అంటే ఏదో ఒక విధంగా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పద్యాన్ని ఏం చేయాలి మీరు ఏం చేయాలి, నోటికి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పాదభంగం లేకుండా పద్యాన్ని పూరించే విధంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్లయితే మీకు దీనికి ఒక 6 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. 6 మార్కులు వస్తే ఏమైతే మంచి గ్రేడ్ వస్తాయి. 10 GPA వచ్చింది అనుకోని అబ్బా నాకు 10 GPA వచ్చిందని సంతోషంగా ఉండవచ్చు. తక్కువ వచ్చింది అనుకోని అబ్బా నాకు కొంచెం తక్కువ వచ్చింది. ఎవరైనా అడిగితే ఎంత వచ్చింది బాబు GPA అంటే అని అంటారు. అదే 10 వస్తే నాకు 10 GPA వచ్చింది సార్, నాకు 10 GPA వచ్చింది అనుకో అని చెప్తారు. అంటే అంత సంతోషం ఉంటుంది అన్నమాట. ఎదుటి వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా మనకు ఒక ధైర్యం అనేది, ఒక స్టేటస్ అనేది ఉంటుంది. కాబట్టి చదువుకోవాలి, చదువుకుంటే మీకే మంచిది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి పద్యాన్ని చదువుదాం. పద్యాన్ని చదివి ఈ పద్యంలో ఉన్నటువంటి కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. పద్యం యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఇచ్చినటువంటి తాత్పర్యాన్ని, భావాన్ని చదువుదాం. ఓకేనా? ఒకసారి పద్యం చదువుతాను, చూడండి. ఈ శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని ఏమంటుండు? నువ్వు దానం చేయవద్దు నాయన. దానం చేసినట్లయితే నీ వంశానికి కీడు కలగవచ్చు, నీకు కీడు కలగవచ్చు, నీ రాజ్యానికి కీడు కలగవచ్చు. వచ్చిన వాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువే రూపం మార్చుకొని వచ్చిండు. కాబట్టి నీవు ఈ దానం చేయవద్దు అని చెప్తాడు. అప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలను విన్నటువంటి బలిచక్రవర్తి ఏమంటాడు ఒకసారి చూద్దాం. ఈ విధంగా అంటున్నాడు. ఏమంటుండు? కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిన్ బొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే, భూమిపైనన్ పేరైనన్ గలదే శిబి ప్రముఖులం ప్రీతిం యశకాములై ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలమున్ భార్గవా. ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? మరొకసారి చదువుతాం, చూడండి పద్యం. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిన్ బొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే, భూమిపైన పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిం యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవా. ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ పద్యం యొక్క అర్థాన్ని చూసే ముందు ఒకసారి కొత్త పదాలకు అర్థాలు చూడండి. ఏమున్నది? భార్గవ అంటే భృగు వంశంలో పుట్టిన ఓ శుక్రాచార్య అని అర్థం. తర్వాత ఏమున్నది? కారే రాజులు అంటే పూర్వకాలం నందు రాజులు అనేవారు లేరా? ఉన్నారు కదా. అదేవిధంగా రాజ్యములు కలగవే, వారికి రాజ్యాలు లేవా? ఉన్నాయి. గర్వోన్నతిని అంటే చాలా గర్వాన్ని, పొందలేదా, శిబి ప్రముఖులు అంటే శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైనటువంటి రాజులు పూర్వకాలంలో ఉన్నారు అని. యశకాములై అంటే కీర్తిని కోరుకున్నవారై, ప్రీతిన్ అంటే సంతోషంతో, కోర్కులు అంటే యాచకులు, కోరికలు కోరినవారు, యాచకుల యొక్క కోరికలు. ఈరే అంటే ఇవ్వలేదా, ఈరే అంటే ఇవ్వలేదా. ఇవి ఈ పద్యంలో ఉన్నటువంటి కొత్త పదాలు. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడాలి. ఏమంటున్నాడు? బలిచక్రవర్తి శుక్రాచార్యునితోని దానం చేయవద్దని వారిస్తున్నటువంటి శుక్రాచార్యునితోని బలిచక్రవర్తి అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు? ఓ భార్గవ అంటే భృగువంశంలో పుట్టిన శుక్రాచార్య, కారే రాజులు పూర్వకాలంలో ఎంతోమంది రాజులు లేరా? రాజ్యాలు చేయలేదా? రాజ్యములు గలుగవే, వాళ్ళకు రాజ్యాలు లేవా? వాళ్ళు రాజ్యాలు సంపాదించింది. పూర్వకాలంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, వారు రాజ్యాలు కూడా సంపాదించింది. గర్వోన్నతిన్ బొందరే అంటే వాళ్ళు చాలా గర్వాన్ని ప్రదర్శించారు, ఎంతో అహంకారాన్ని ప్రదర్శించినటువంటి రాజులు ఉన్నారు. వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే, వారేరి వాళ్ళంతా ఏమన్నా సిరి అంటే సంపదలు మూట కట్టుకొని పోయిరా? ఏమీ తీసుకపోలేదు కదా.
వాళ్ళు ఎవరు కూడా సంపదలు మూట కట్టుకొని పోలేదు. పుట్టేటప్పుడు ఏం తీసుకురారు, పోయేటప్పుడు ఏం తీసుకురారు. వట్టి చేతులతోనే వస్తారు, వట్టి చేతులతోనే వెళ్తారు. దీనికి సంబంధించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన చెప్పినటువంటి ఆయన కథ చదివినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇంకేమంటుండు, వారు ఎవరు కూడా సిరి మూట కట్టుకొని పోలేదు, సంపదలు మూట కట్టుకొని పోలేదు. భూమిపై పేరైనంగలదే. ఈ భూమి మీద వారి పేరైన ఉన్నదా? లేదు. మరి ఇప్పుడు చూడండి, ఈ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది, కోట్ల మంది రాజులు వచ్చారు. ఎంతోమంది రాజులు వచ్చేది పోయేది, వచ్చేది పోయేది. మరి వారి అందరి పేర్లు మనకు తెలుసా? తెలియదు. ఎందుకు? వాళ్ళు ఏ విధమైనటువంటి మంచి పనులు చేయలేదు, గొప్పనైనటువంటి పనులు చేయలేదు. రాజ్యాలు సంపాదించారు, సంపదలు సంపాదించారు, గర్వాన్ని ప్రదర్శించారు, ప్రజలను ఎంతో పరిపాలించారు కావచ్చు. కానీ చరిత్రలో గుర్తుంచుకోదగినటువంటి పనులు చేయలేదు. మనకు కొంతమంది తెలుసు, మీకు కూడా చూడండి, కొంతమంది రాజుల పేర్లు చెప్పండి. శ్రీకృష్ణదేవరాయలను, అక్బర్ అనో, బీర్బల్ రాజు కాదు, అక్బర్ యొక్క అసిస్టెంట్, అక్బర్ అని, షాజహాన్ అని, జహాంగీర్ అని, వీళ్ళ పేర్లే చెప్తారు. మరి అంతకుముందు రాజులు లేరా? ఉన్నారు. మరి ఎందుకు చెప్పరు? వారి యొక్క గొప్ప సంస్కృతి, వాళ్ళు గొప్పనైనటువంటి పనులు చేసినటువంటి ఆధారాలు ఏం లేవు, వాళ్ళు చేసినటువంటి కథలు కూడా లేవు. కాబట్టి వాళ్ళని గుర్తుంచుకునే అవకాశం లేదు, వాళ్ళని కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయా? మరి లేవు. కొంతమంది పేర్లే ఉన్నాయి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. వారంతా సిరిమూట కట్టుకొని పోలేదు, భూమి పైన పేరైనా గలదు. భూమి మీద పేరున్నదా? ఆ పేరు కూడా లేదు. కానీ శిబి ప్రముఖులు ప్రీతిన్ యశుకాములై, శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు, శిబి చక్రవర్తి, రంతిదేవుడు, ఇలా చాలా కొంతమంది రాజులు ఏం చేశారు? యశకాములై, కీర్తిని కోరుకున్న వారై, కీర్తిని మాత్రమే కోరుకున్న వారై, ఆ కీర్తి కోసం అంటే మంచి పేరు కోసం వాళ్ళు మంచి పేరును కోరుకున్న వాళ్ళ ఏం చేసేది? ఈ ఇరే కోర్కులు, వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి యాచకుల కోరికలు తీర్చారు. ఎవరు వచ్చిన వాళ్ళ కోరికలు తీర్చారు. ఎవరంటారు? ఇప్పుడు మీరు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తారు. మీ ఇంటికి వెళ్ళిన ఒక భిక్షగాడు వచ్చినప్పుడు ఇంత భిక్షం పెట్టినాం అనుకో, ఏం చేస్తారు? పలానా చోటు పోతే ఇంత భిక్షం దొరికింది అని సంతోషపడతారు. అదే పెట్టలేదనుకో, గాళ్ళ ఇంటికి పోతే ఏం దొరుకుతుంది? అబ్బా, వాళ్ళు పరమ పిచ్చినారులు, వాళ్ళ ఇంటికి కుక్క కూడా పోదు, కుక్క కూడా ఇంత బెటర్, ఇంగ్లీష్ అయితే కాకిని కొట్టదు అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటిది? వీళ్ళు మంచివాళ్ళు కాదు అన్నమాట. మంచి వాళ్ళని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాం, ఎవరు గుర్తుంచుకుంటాం, ఏదో 4 రోజులు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, ఆ తర్వాత మర్చిపోతాం. కానీ మంచి పని చేసిన వాళ్ళు ఇళ్ళకాలం శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతారు. అందుకోసం ఇక్కడ శిబి ప్రముఖులు ప్రీతిని యశుకాములై, శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు ప్రీతిని, ప్రేమతోని, ఇష్టంగా ఏం చేశారు? కీర్తిని కోరుకున్నవై ఏం చేశారు? ఈ రే కోర్కులు, యాచకుల కోరికలు తీర్చలేదా? అభాగ్యగతులను, అతిథులను ఆదరించలేదా? వాళ్ళు ఆదరించారు కాబట్టి ఈనాటికి మనం కూడా శిబి చక్రవర్తి పేరు చెప్పుకుంటున్నాము. ఇంకేమంటాడు? వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవ, వాళ్ళని ఎవరైనా మర్చిరా? ఈ కాలంలో కూడా వాళ్ళని మర్చిపోయారా? మర్చిపోలేదు. అంటే అంత గొప్పనైనటువంటి కార్యాలు చేశారు కాబట్టి వాళ్ళని ఎవరు కూడా మర్చిపోలేదు ఓ శుక్రాచార్య అని బలిచక్రవర్తి చెప్తున్నాడు. ఈ పద్యంలో ఇంత భావం ఉంది, అంత గొప్పగా రాశాడు. ఓకేనా? తర్వాత పద్యం యొక్క భావం చూద్దామా? చూడండి, ఇది పద్యం యొక్క భావం. ఈ భావాన్ని చదివే ముందు పద్యాన్ని మరొకసారి చదువుదాం. చూడండి. కారే రాజులు రాజ్యములు గలుగవే, గర్వోన్నతిన్ బొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే, భూమి పైన పేరైనంగలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై రే కోర్కులు, వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవ. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావం ఏంటో ఒకసారి చూద్దాం. ఆచార్య అంటే గురువర్య. పూర్వం రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరు ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగిలినవి. శిబి చక్రవర్తి వంటి వారి కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా.
అంటే అంత గొప్ప పనులు చేశారు కాబట్టి ఈనాటికి కూడా వాళ్ళను ఈ లోకం మర్చిపోలేదు. మర్చిపోయినావా? శిబి చక్రవర్తి ఎప్పుడూ పరిపాలించినటువంటి రాజు, ఆయన గురించి ఇప్పటికి కూడా చదువుకుంటున్నాం మనం. దానం అనగానే ఎవరు గుర్తుకొస్తారు? మనకు కర్ణుడు గుర్తుకొస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా గుర్తుకొస్తారు. అంటే అంత గొప్పనైనటువంటి పని చేసినటువంటి రాజులు, గొప్ప కార్యాలు చేసినటువంటి రాజులు శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? తర్వాత చూద్దాం ఇంకొక పద్యం. ఈ పద్యంలో ఏం చెప్తారో చూద్దాం. పోతన చాలా అద్భుతంగా రాశాడు కదా, ఈ పద్యంలో ఏం రాశాడో చూద్దాం. క అంటే కందం. ఈ పద్యం కంద పద్యం. ఈ పద్యం ఒకసారి చదువుదాం. ఉడగని క్రతువుల వ్రతములను బొడగనగన జననట్టి పొడవు నన్ను కురుచై ఎడిగనంట నన్ను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థముల్. ఇది పద్యాన్ని మరొకసారి చదువుతాం చూడండి. ఉడగని క్రతువుల వ్రతములను బొడగనగన్ జననట్టి పొడవు నన్ను కురుచై ఎడిగడినంట నన్ను బోటికి ఇడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఇది ఈ పద్యం. ఈ పద్యంలో కఠిన పదాలు ఏమన్నా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి. మహానుభావ అంటే ఓ మహాత్మ. ఉడగని అంటే ఎడతెరిపి లేని. ఇక ఉడగని ఇక్కడ ఉంది, నేను చూపిస్తలేను, మీరు గుర్తుపడతారు కదా. ఉడగని అంటే ఎడతెరిపి లేని. క్రతువులన్ అంటే యజ్ఞాలతో. వ్రతములను అంటే పుణ్య సాధనాలుగా పురాణాల్లో చెప్పబడినటువంటి వ్రతాలు. పుణ్యాన్ని సంపాదించడానికి ఏ కార్యాలు చేయాలని పురాణాల్లో చెప్పినాయి కదా, వాటిని ఆచరించడం అన్నమాట వ్రతములు అంటే. పొడగనగన్ అంటే చూడడానికి. పొడగనగన్ వ్రతములన్ పొడగనగన్. చననట్టి అంటే వీలు కానట్టి. పొడవు అంటే రూపం. అంటే పొడవు అంటే రూపం మార్చుకున్నాడు కదా శ్రీ మహావిష్ణువు, అది అన్నమాట. తర్వాత కురుచై అంటే చిన్నగా పొట్టిదైన వామనునిగా మారి తన గొప్పతనాన్ని తగ్గించుకున్నాడు. ఏం చేశాడు శ్రీ మహావిష్ణువు? అంత సృష్టిని పరిపాలించేటువంటి శ్రీ మహావిష్ణువే బలిచక్రవర్తి దగ్గరికి ఏం చేసింది? దానం కోసం తన రూపం మార్చుకొని చిన్న రూపాన్ని చిన్నగా మారి అడుక్కోవడానికి వచ్చి. అంటే అంత గొప్ప రాజు అన్నమాట బలిచక్రవర్తి. తర్వాత చూడండి. నన్ను బోటికి అంటే నా వంటి చక్రవర్తికి. ఇష్టార్థములు అంటే ఇష్టమైన వాటిని. ఇడరాదే అంటే తప్పకుండా ఇవ్వాలి కదా. అడిగనట అంటే 3 అడుగుల నేల నిమ్మని నన్ను అడిగినాడట. ఇవి ఈ పద్యంలో ఉన్నటువంటి కఠిన పదం. ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని ఒకసారి మనం చూడండి. ఏమంటాడు? ఓ మహానుభావ. ఇంకేం చెప్తున్నాడు? బలిచక్రవర్తి శుక్రాచార్యునికి చెప్తున్నాడు, ఓ మహానుభావ, ఇంతటి అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఆ అదృష్టం ఏంటిది? చూడు. ఉడగని క్రతువులను వ్రతములను ఎడతెరిపి లేకుండా నిరంతరంగా యాగాలు చేసినటువంటి, వ్రతాలు చేసిన వారికి, యాగాలు చేసిన వారికి, వ్రతాలు చేసిన వారికి పొడగననం జననట్టి వారికి కనిపించినటువంటి మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువే పొడవు నన్ను కురుచై అంత గొప్పనైనటువంటి రూపాన్ని మార్చుకొని చిన్నగా మారి కురుచాని చిన్న రూపాన్ని ధరించి అడిగేనట నన్ను అడిగేడనంట నన్ను అడిగి నన్ను బోటికి. అట్లాంటప్పుడు నాలాంటి వానికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. అలాంటి నేను ఆయన అడిగింది ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఇవన్నీ వదిలివేయవచ్చు కదా. అంత గొప్పనైనటువంటి శ్రీ మహావిష్ణువే సృష్టిని పరిపాలిస్తున్నటువంటి, సృష్టిని శాసించేటువంటి శ్రీ మహావిష్ణువే రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరికి బిచ్చానికి వచ్చినప్పుడు కాదని నేను ఎలా అంటాను? కాబట్టి ఇస్తాను, నా ఇష్టమైన వాటిని అన్నింటినీ కూడా అన్ని కూడా ఇచ్చేస్తాను, అడిగిన యాచకునికి ఇచ్చేస్తాను అని చెప్తాడన్నమాట. ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. ఓకేనా? తర్వాత చూద్దాం. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చిన భావాన్ని చదివే ముందు ఒకసారి పద్యం మరొకసారి చదువుదాం. చూడండి. ఉడగని క్రతువుల వ్రతములను పొడగనగన్ జననట్టి పొడవు నన్ను కురుచై ఎడిగడినంట నన్ను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం. ఓ మహానుభావ,
ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువు చూడడం సాధ్యం కాదు. ఎంతోమందికి సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు చిన్నవాణిగా మారి అడుగుతున్నాడు. అంత గొప్పనైనటువంటి శ్రీ మహావిష్ణువే రూపం మార్చుకొని చిన్నగా మారి నన్ను అడుగుతున్నాడు. అతడు కోరిన దాన్ని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి? ఆయన అడిగినది ఇవ్వడం కంటే నా లాంటి వారికి ఇంకేం కావాలి? అంత గొప్ప భగవంతుడే నా దగ్గరికి వచ్చి రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కనిపిస్తున్నాడు. భగవంతుడు కనిపిస్తున్నాడు. ఎన్నో వ్రతాలు చేసిన వాళ్ళకి, ఎన్నో యాగాలు చేసిన వాళ్ళకి కూడా కనిపించినటువంటి ఆ భగవంతుడు నాకు కనిపించి నా దగ్గరికి వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా ఇస్తాను అని బలిచక్రవర్తి శుక్రాచార్యులకు చెప్తున్నాడు. ఓకేనా? ఇది ఈ పద్యం యొక్క భావం. తర్వాత చూద్దామా ఇంకొక పద్యం. ఏమున్నది ఇక్కడ? మా అంటే మట్టి. ఇది కూడా చుక్క పద్యం. ఈ చుక్క పద్యాన్ని ఏం చేయాలి? చదవాలి. ఎట్లా చదవాలి? నోటికి చదవాలి, నోటికి జ్ఞాపకం చేసుకోవాలి. నోటికి జ్ఞాపకం చేసినట్లయితే ఇంతకుముందు చెప్పినాయి కదా, మొదటి పద్యం అప్పుడు 6 మార్కులు. ఆ పద్యం అన్న రావచ్చు, ఈ పద్యం అన్న రావచ్చు, ఇంకే పద్యం అన్న రావచ్చు. మీ పాఠ్య పుస్తకంలో మొత్తం కలిపి ఒక 10 పద్యాలు ఉంటాయి. 10 పద్యాలు చదువుకుంటే 6 మార్కులు వస్తాయి. అంటే కంఠస్థం చేయాల్సినటువంటి పద్యాలు ఒక 10, అంతకన్నా ఎక్కువ ఏముండవు. ఈ పద్యాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇంకా ఏమంటున్నాడు బలిచక్రవర్తి? బలిచక్రవర్తి ఏమంటున్నాడు? ఆ వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఇచ్చినప్పుడు ఏం జరిగినా పర్లేదు అంటాడు కదా. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ అంత గొప్పనైనటువంటి శ్రీ మహావిష్ణువే రూపం మార్చుకొని నా దగ్గరికి చిన్నవానిగా మారి వచ్చి నన్ను అడిగినప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఇస్తాను. ఇంకా ఏం కానీ ఏమన్నా కానీ చూద్దాం. ఏమైనా కానీ భయపడకుండా ఉంటాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైనను కులాంతమైన నిజమును రానిమ్ము కానిమ్ము పో హరుండైన హరి అయిన నీరజ భౌండ భాగ్యగతుండైన దిరగన్నేరదు నాదు జువ్వ వినుమా ధీవర్య వేయేటికి. బలిచక్రవర్తి అంటే ఇంత త్యాగం చేస్తున్నాడు. చూడండి ఏం జరిగినాయి అంటుండు. మరొకసారి చదువుతాం చూడండి. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైనను కులాంతమైన నిజమును రానిమ్ము కానిమ్ము ఓ హరుండైనను హరి అయిన నీరజ బౌండ భాగ్యగతుండైన నౌందిరగన్నేరదు నాదు జువ్వ వినుమా ధీవర్య వేటికి. ఇంత గొప్పగా చెప్తున్నాడు. ఈ పద్యం యొక్క భావాన్ని చెప్పే ముందు కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. మీకు అలా తెలుసు కదా, ఒకసారి చూద్దాం. చూడండి, ధీవర్య అంటే ఓ శుక్రాచార్య. ఇక్కడ ఉంది ధీవర్య, ఓ శుక్రాచార్య. నిరయంబైన అంటే మొదటి పదమే కదా, నరకం దాపురించిన నేను చేసినటువంటి పనులకు, అంటే నేను కాదు బలిచక్రవర్తి చేసినటువంటి పనులకు నిరయమైన అంటే నరకం దాపురించిన, నిబంధమైనను బంధనం ప్రాప్తించిన, ఎన్నో రకాల బంధాలతో నేను కట్టివేయబడిన, ధరణి నిర్మూలనము అయినా అంటే రాజ్యం పూర్తిగా నశించిన, ఈ భూమండలం మొత్తం నశించిన, కులాంతమైన వంశం అంతరించిన కానీ కానిమ్ము పోతే పోని, ఏది జరిగితే అది జరగనివ్వండి. ఏమంటాడు? ఏది జరిగితే అది జరగనివ్వండి. నిజమును రానిమ్ము, నిజంగానే సంభవిస్తే ఇవన్నీ నిజంగానే సంభవించండి. పైన చెప్పినట్లు నరకము, కారాగార బంధనం, దుర్మరణం, వంశనాశనం అనేది నిజంగా నాకు వస్తే వచ్చుగాక, వస్తే రాని. అభాగ్యగతుండు అంటే ఆ వచ్చిన అతిథి, హరుడైనను అంటే ఈశ్వరుడైన, వచ్చిన వాళ్ళు ఈశ్వరుడైన, హరి అయిన అంటే శ్రీ మహావిష్ణు విష్ణుమూర్తి అయిన, నీరజ భౌండు అంటే పద్మసంభవుడైన బ్రహ్మ, పద్మసంభవుడైనటువంటి బ్రహ్మ అయిన, ఏటికిన్ ఎందుకు ఇవన్నీ ఎందుకు? విను నా మాట వినండి. ఏం చేస్తా? అవును అంటే కావచ్చు, నాదు జివ్వ అంటే నా నాలుక, వేయి అంటే 1000 మాటలు, తిరగన్నేరదు అంటే మారు మాట పలకదు. ఇవి ఈ పద్యంలో ఉన్నటువంటి
కొత్త పదాలు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కొత్త పదాలు అంటున్నాం కానీ ఈ పదాలు మాత్రం నేర్చుకుంటే మీరు ఈ పద్యాన్ని ప్రతిపదార్థం రాయవచ్చా? ఇంకా మీకు తెలియనటువంటి పదాలు ఏమైనా ఉన్నాయి ఇందులో? ఏమీ లేవు. దాదాపు అన్ని పదాలు నేను ఇక్కడ చెప్పేస్తున్నా. చాలామంది పిల్లలు అడుగుతున్నారు, సార్ కొత్త పదాలకు అర్థాలు చెప్పండి అని అడుగుతున్నారు. ఇవి అర్థాలు. ఈ అర్థాలు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ అర్థాలు గుర్తు పెట్టుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే పద్యానికి ప్రతిపదార్థం రాయడం అనేది చాలా సులువైనటువంటి మార్గం. ఈ చెప్పుడు కూడా అదే మార్గంలో, అదే క్రమంలో చెప్తున్నా. ఏమంటాడు ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం. దీవర్య అంటే ఓ శుక్రాచార్య. ఇక్కడ ఉంది దీవర్య అంటే ఓ శుక్రాచార్య. మీరు చెప్తున్నారు, వచ్చినవాడు మామూలు వ్యక్తి కాదు, శ్రీ మహావిష్ణువు రూపం మార్చుకొని వచ్చిందని చెప్తున్నారు. అప్పుడు ఏం జరిగినా పర్వాలేదని చెప్పినా కదా. ఇప్పుడు ఇంకేం చెప్తుందో చూద్దాం. దీవర్య అంటే ఓ శుక్రాచార్య, నేను దానం చేసినట్లయితే, అంటే నేనంటే బలిచక్రవర్తి దానం చేసినట్లయితే, ఇవన్నీ పోయినట్లయితే ఏమైనా పర్లేదు అంటున్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన. ఏమంటాడు? నిరయమైన అంటే నరకం దాపురించండి, నేను చేసిన పనులకు నాకు నరకం దాపురించండి. నిబంధమైన అంటే బంధనం ప్రాప్తించని, కారాగారం ప్రాప్తించిన, చెరసాల ప్రాప్తించిన ఏమీ నష్టం లేదు. ధరణి నిర్మూలనంబైన. ధరణి అంటే ఇక్కడ రాజ్యం అంతరించిపోయినటువంటి, భూమండలం అంతరించుకొని రాజ్యం అంతరించిపోయిన. దుర్మరణంబైన అకాల మరణం సంభవించినను. కులాంతమైన వంశం అంతరించిపోయిన, వంశం పూర్తిగా నశించిపోయిన. నిజమును రానిమ్ము, నిజంగా రానిమ్ము. ఇక్కడ నిజంగా అవి సంభవిస్తే సంభవించవచ్చు, నరకం ప్రాప్తించవచ్చు, బంధనం ప్రాప్తించవచ్చు, ధరణి నిర్మూలనం అయిపోవచ్చు, వంశం అంతరించిపోవచ్చు. అయినా కానిమ్ము పో, అయితే కాని పో. ఇంకేమంటాడు? వచ్చినాడు హరుండైనను. ఓలు ఈశ్వరుడైన, ఆ భిక్షానికి వచ్చినటువంటి ఆయన ఈశ్వరుడైన. హరి అయినా అంటే శ్రీ మహావిష్ణువు అయిన. నీరజ భవుండ భాగ్యగతుండైన బ్రహ్మ అయినా. నవ్వును తిరగలేరదు. వచ్చిన వాళ్ళు కావచ్చు, హరి కావచ్చు, హరుడు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, ఈ ముగ్గురు ఎవరొచ్చినా కావచ్చు. అయినప్పటికీ కూడా తిరగనేరదు నాదు జీవ, నా మాట తిరగదు. నేను వేరే మాట చెప్పలేను. నా మాట అంటే నా నాలుక మాట తప్పదు. నా నాలుక నుండి వచ్చినటువంటి మాటలు నేను తప్పలేను. ఇంకేమంటాడు? విను ఓ ధీవర్య, ఓ శుక్రాచార్య. వేయి మాటలు ఎందుకు? నేను ఇచ్చిన మాట కట్టుబడి ఆ వచ్చినటువంటి వామనుడికి దానం చేస్తాను. ఎట్లయినా దానం చేస్తాను. దానం చేయడం వల్ల నాకు ఏమొచ్చిన పర్వాలేదు అంటున్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన అంటే నిరయమైన నరకం ప్రాప్తించని, బంధన చెరసాల ప్రాప్తించని, ఈ భూమి అంతరించిపోని, నా రాజ్యం అంతరించిపోని, ఇంకా దుర్మరణంబైన కులాంతమైన, దుర్మరణం సంభవించిన కులం అంతంటే వంశం అంతరించిపోయినప్పటికి కూడా ఆ వచ్చిన వాళ్ళు హరి అయినా, హరుడైనా, బ్రహ్మ అయినా, ఎవరైనా కావచ్చు, నేను ఇచ్చిన మాట కట్టుబడి ఆ వచ్చిన వాడికి దానం చేస్తాను అని పట్టుదలతో ఉన్నటువంటి రాజు బలిచక్రవర్తి. ఎంత అద్భుతంగా రాశాడు పోతన. చూడండి, పోతన అద్భుతంగా రాసిండు. తర్వాత బలిచక్రవర్తి యొక్క గొప్పతనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? తర్వాత చూద్దాం. చూడండి ఈ పద్యం యొక్క భావం. ఈ భావాన్ని చదివే ముందు ఒకసారి పద్యాన్ని మరొకసారి చదువుదాం. చూడండి, చెప్పినా కదా, మా అంటే మత్యభం చుక్క ఉన్న పద్యం కాబట్టి నోటికి కంఠస్థం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? చూడండి. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైనను కులాంతమైనను నిజమును రానిమ్ము కానిమ్ము పో. హరుండైనన్ హరి అయిన నీరజ బవుండ భాగ్యగతుండైన నౌందిరగన్నేరదు నాదు జువ. వినుమా ధీవర్య వేయేటికిన్, వినుమా ధీవర్య వేయేటికిన్. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావన ఒకసారి. ఓ పండితోత్తమ, నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా సరే, ఈ భూమండలం అదృశ్యమైన,
నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే, ఏమైనా కానీ ఏదైనా రాని, ఎందుకు ఇన్ని మాటలు? వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు, ఆడిన మాట తప్పను అని బలిచక్రవర్తి శుక్రాచార్యులకు చెప్పింది. ఎంత అద్భుతంగా చెప్పిండు కదా. ఓకే, తర్వాత ఏమన్నా చూద్దామా? చూడండి, ఆలోచించండి, చెప్పండి. ఈ పద్యంలో మధ్య మధ్యలో బాక్సులు కొట్టి ఇస్తారు కదా ప్రశ్నలు, ఆ ప్రశ్న ఒకసారి చూడండి. శుక్రుడు బలిచక్రవర్తితో వలది దానము గీనము అని ఎందుకు హెచ్చరించాడో ఊహించండి. మీరు ఊహించండి, మీకు ఊహాశక్తి ఉంటుంది, మీరు రాయగలుగుతారు. మీరు వాస్తవంగా మీరు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకు రాయలేకపోతున్నారంటే ఆలోచించరు. ఏదో వల్ల దొరుకుతుంది కదా, ఎవరో ఒకసారి చూపిస్తారు కదా, పుస్తకం దొరుకుతుంది కదా, జైల్లో దొరుకుతుంది కదా ఆలోచిస్తారు తప్ప ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి, మా సొంత మాటలో చెప్పాలని ఆలోచన చేయండి. చెప్పాలనుకుంటే మీరు ఈజీగా చెప్పగలుగుతారు. మీరు ఆలోచించండి. ఒకవేళ మీకు రాకపోతే ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు చెప్పే క్రమంలో ఆ భాగంలో నేను చెప్తాను. మానధనులు ఎట్లా ఉంటారని మీరు భావిస్తున్నారు? మానధనులు ఎలా ఉంటారు? కీర్తిని సంపాదించడమే గొప్పదని చెప్పిన బలిచక్రవర్తి మాటలను మీరు ఏ విధంగా సమర్థిస్తారు? మీ సొంత మాటల్లో రాయడమే. దీనికోసం ఏదో వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, తర్వాత చూడండి. ఓకే, ఈ రోజుకి ఈ పాఠం చాలు. ఇప్పటి వరకు మీరు ఈ పాఠం చూసినందుకు, మా ఛానల్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మీ అప్లోడ్ చేసినటువంటి వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి మీరు మిగతా భాగాలు కూడా మిస్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. ఓకేనా? తర్వాత ఏముందో చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూడ్ ఇన్ పార్ట్ 4, 4వ భాగంలో మరికొంత పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఓకేనా? బాయ్.